తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంతకన్నా ఆశగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలం నుంచి రేషన్ కార్డులు మంజూరు కాకపోవడంతో చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏ పథకం ప్రవేశపెట్టినా దానికి తెల్ల రేషన్ కార్డు ఉండవలసిన అవసరం ఉంది. ప్రతి దానికి తెల్ల రేషన్ కార్డు లింకు పెడుతున్నారు. అయితే ప్రభుత్వం ఎట్టకేలకి ఒక మంచి శుభవార్త చెప్పింది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల మంజూరుపై ఇటీవల మంత్రి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అక్టోబర్ నెలలో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి రేషన్ కార్డు మంజూరుపై పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఈ అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ మొదటి వారంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని, దీంతో పాటు హెల్త్ కార్డులు కూడా జారీ చేస్తామని గాంధీ భవన్లో శుక్రవారం నాడు నిర్వహించిన సమావేశంలో తెలియజేశారు. ప్రస్తుతం తెలంగాణలోని దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరొక 15 లక్షల కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. తాజాగా కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను విడివిడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు, హెల్త్ కార్డులు ఇవ్వాలని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీపై తుది ప్రక్రియ మరో 3 రోజుల్లో పూర్తి కానున్నది. సెప్టెంబర్ నెలాఖరులో ఈ ప్రక్రియ నివేదిక పూర్తి అవుతుంది. అక్టోబర్ నెలలో కొత్త రేషన్ కార్డులు అందించబడతాయి. ఇక రేషన్ కార్డు లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి మరొక తీపి కబురు చెప్పారు. రేషన్ కార్డులు ఏ ప్రాంతంలో ఉన్న సరుకులు ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడున్నా తీసుకునేటట్టు అవకాశం కల్పిస్తారని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వారు ఉన్న చోటే రేషన్ కార్డులు అందించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.